బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజల నుంచి ప్రశంసలు పొందుతోందన్నారు. జూబ్లీ బైపోల్లో బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదన్నారు. కేసీఆర్ నిర్వాకంతో 8 లక్షల కోట్ల అప్పు ఉందని, వాటికి వడ్డీ కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. కేసీఆర్ గారి నిర్వాహకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని ఇస్తే అప్పుకు వడ్డీ అసలు కడుతూ కూడా మేమిచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ దాంట్లో 80% పైగా అంశాల్లో ఇవాళ మేము ఉత్తీర్ణ సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చి